మావాడు నిప్పండి. ఏంది నువ్వు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగున్నాడు. అదే మనవాళ్ళు అంటారు కదా, ఏంది నా పిల్లని అంటున్నావు నువ్వు? లేదు, నా కూతుర్ని. నా కూతురు నిప్పు పోరా, నిప్పురా నా కూతురు. అవునా? ఎవరు? నా కొడుకుని అంటున్నావు నువ్వు. తప్పుడు వాడని. నా కొడుకు నిప్పు. నీలాంటి వాడు 100 మంది అంటే మాత్రం నేను ఒప్పుకుంటాను. నా కొడుకు నిప్పో. ఒట్టి తప్పు చేసినా సార్ నిప్పో అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టిస్తాడా తండ్రి? అది కనపడదని చూడండి ఆయన దగ్గర. అంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో, మన ఎడల ఎంత వాత్సల్యం చూపుతున్నాడో చూడండి. కొడుకులపై తండ్రి జాలి. వాస్తవంగా ఒట్టి జాలి కాదు, వాత్సల్యం. వత్సల అంటే గోవు. వత్సల అంటే గోవు. ఇంటికాడ దూడకి పాల ఆకలై పొట్ట ఖాళీ అయితే అక్కడ తల్లికి పాల ఉత్పత్తి స్టార్ట్ అయిందట. అది బిడ్డ ఆకలి తల్లికి తెలిసిద్దంట, గోవుకు తెలిసిద్దంట. అందుకే మేత ఆపేసి పరిగెత్తిద్ది ఇంటికి, అరుచుకుంటా పరిగెత్తిద్ది. ఎంత కేకలేస్తా పరిగెత్తిద్దో నేను చూసా. వచ్చి దూడ దగ్గరకు వచ్చి పాలు ఇచ్చుకుంటుంది. ఆ పాలు ఇచ్చేటప్పుడు దూడ పాలు తాగినంతసేపు దానికి చేతులు లేవుగా, కాళ్ళేగా 4. ఆ 4తో ఆ దూడని ఏమి నాకుద్దో. దానికి ఎంత ప్రేమో. ఆ వత్సల చూపించేదే వాత్సల్యం, గోవు ప్రేమ. అంటే మనకు అర్థం కావడానికి మరి ఇంక వేరే పదాలు ఏమన్నా, మనకు తెలిసిన పదాలు ఇయ్యాక, అందుకని అయ్యే పెట్టాడు బైబిల్లో. నేను చెప్పాలంటే అంతకంటే మించిన ప్రేమ అయింది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. కాబట్టి ఈ ఉదయకాలం మీరు దేవుణ్ణి మనల్ని దాచిపెట్టుకునే దేవుడుగా గుర్తించండి. దేవునికి స్తోత్రం. ఇది నిజంగా నువ్వు ఒంటరిగా కూర్చొని ధ్యానించినప్పుడు ఎంత మమత కలిగిద్దో నీకు ఆయన మీద. దేవునికి స్తోత్రం. నన్ను దాచిపెట్టుకుంటున్నావు దేవా, నన్ను కవర్ చేస్తున్నావా? పట్టించవచ్చు కదయ్యా, నువ్వు పట్టించలేవు. దాచిపెట్టుకుంటున్నావా? దోషములను కప్పుతున్నావా? ఎందుకింత ప్రేమ, ఎందుకింత జాలి? ఎందుకో నాకు తెలుసు, నువ్వు నా తండ్రివి, మా నాన్నవి. నువ్వు నానన్న కొన్నిసార్లు కూతుర్ని కొడుకుని బయటేస్తాడేమో, నువ్వు ఏవయ్యా, నువ్వు మా నాన్నవే. ఇప్పుడు ఇది దేవుని మీద మనకు మమత పుట్టిస్తుంది, ఆయన్ని సమీపంగా చేరేటట్టు చేస్తుంది. నా కోరిక అదే, నా ఆశ, నా పరిచర్య అదే. మిమ్మల్ని ఆయనకి దగ్గరగా తీసుకెళ్ళాలి, సమీపంగా తీసుకెళ్ళాలి. ఆయన ఏందో మీకు అర్థమయ్యేటట్టు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే దేవుడు నిన్ను ఆరడిపరచాలనుకుంటే ఎన్నోసార్లు నువ్వు బుక్ అయ్యేదాన్ని, బుక్ అయ్యేవాడు. కానీ ఎన్నోసార్లు నీ పిచ్చి పనులను బాహాటం కాకుండా ఆయన మరుగు చేసేసాడు. అందుకే తల ఎత్తుకొని తిరుగుతున్నావు సమాజంలో. బాహాటం చేసినట్టయితే నీ బతుకు బస్టాండింగ్ ఎప్పుడు రోడ్లు పాలయ్యేవాడివి, అయ్యేదాన్ని. పూర్ణమైన ఓరిమితో నిన్ను కరుణించి ఆయన మరుగు చేశాడు, నిన్ను దాచిపెట్టుకున్నాడు గుండెల్లో. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత మంచి వ్యక్తిత్వం. మన భూ సంబంధమైన నాన్న సరిపోతాడా? అంతకు మించినటువంటి నాన్న మన పరలోక తండ్రి.